కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందన్నారు బీఆర్ఎస్ నేతలు. 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి తడి బట్టతో గొంతు కోశారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజాం సాగర్ ప్రాజెక్టులో పూడిక తీసి సాగునీరు అందించాలన్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేసిందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 42% కాకుండా పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 17% రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చిందన్నారు. తెలంగాణ భవన్లో కల్వకుర్తికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. జనవరి నుంచి పార్టీని సంస్థగతంగా బలోపేతం చేస్తామన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు కేటీఆర్. చెప్పిందేమో 42, ఇచ్చిందేమో 17, అంటే 25%. నాగర్ కర్నూలు జిల్లా అయితే 13% బీసీలకు. మరి బీసీ సోదరులు బుద్ధి చెప్తారా చెప్పరా? ఇంత మోసం చేసిన ప్రభుత్వం ఎన్ని డ్రామాలు చేసిండు మధ్యలో. ఒకరోజు జీవో ఇచ్చినా అంటాడు, ఒకరోజు బిల్లు సంతకం పెట్టినా అంటాడు, ఇంకో రోజు రాజ్యాంగ సవరణతోనే సాధ్యం అంటాడు, ఇంకో రోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తా అంటాడు. ఇన్ని డ్రామాలు చేసి ఆఖరికి తడిగుడ్డతోని ఇవాళ బీసీల గొంతు కోసిండు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నవంబర్ 29న జరిగే దీక్షా దివాస్ లేకుంటే డిసెంబర్ 9న ప్రకటన ఉండేది కాదన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో దీక్షా దివాస్ పై కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రేవంత్ గ్యాంగ్ కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు హరీష్ రావు. కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. అంటే నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు. అంటే ఇలా రాష్ట్రం ఏర్పడడానికి నవంబర్ 29 అనేది చాలా చాలా కీలకమైంది. నిజాం సాగర్ ప్రాజెక్టులో పూడికను తీసివేసి సాగు భూములకు నీరందించాలన్నారు ఎమ్మెల్సీ కవిత. నిజాం సాగర్ మండలంలోని నాగమడుగు ఎత్తిపోతల పథకం, నిజాం సాగర్ ప్రాజెక్టులను సందర్శించారు. నిజాం సాగర్ ప్రాజెక్టు ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా ప్రాజెక్టులో పూడిక పెరిగిపోవడంతో కేవలం 1 లక్ష ఎకరాకు మాత్రమే సాగునీరు అందుతుందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు కవిత. ఒరిజినల్ గా 3 లక్షల ఎకరాలకు నీళ్లు రావాల్సింది ఇవాళ రాకుండా అయిపోయింది, ఎందుకంటే మట్టి కూరుకపోవడంతో. సో డ్రెడ్జింగ్ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వేరే వేరే ప్రాజెక్టులలో చేపడుతుందో అన్నిటికన్నా ఎక్కువ తక్షణ అవసరం నిజాం సాగర్లో ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్టులో డ్రెడ్జింగ్ చేయాలి, దాంతో మట్టి తీయాలి. ఆ తీసినటువంటి మట్టిని కూడా దాన్ని ఏదో కమర్షియల్గా అమ్మడం కాకుండా తీసినటువంటి మట్టిని కూడా రైతులకు ఇవ్వాలి, పనికొచ్చేటటువంటి ప్రాజెక్ట్స్ ఇవ్వాలి, గ్రామాలను బలోపేతం చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంపై నిందలు వేయడమే కాంగ్రెస్ నేతలు పనిగా పెట్టుకున్నారన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదన్నారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలను రేవంత్ సర్కార్ మోసం చేసిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడిస్తేనే ఆ పార్టీకి బుద్ధొస్తుందన్నారు బీఆర్ఎస్ నేతలు.